నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్ అండి. ఈరోజు మన గార్డెన్లోకి వచ్చి క్లీనింగ్ గురించి అయితే మీకు చూపెడదామని చెప్పి అయితే వీడియో తీస్తున్నానండి. గార్డెన్ క్లీనింగ్ చేయక అసలు చాలా రోజులు అవుతుంది. ఈరోజు క్లీనింగ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. చాలా బిజీ షెడ్యూల్ నడుస్తుందండి, అందుకోసం అని చెప్పి అయితే చాలా రోజులు అయిపోయింది గార్డెన్ క్లీన్ చేయక. ఈరోజు క్లీన్ చేద్దామని చెప్పి అయితే చూపెడుతున్నాను మీకు ఈ వీడియోలో. మన గార్డెన్ వచ్చి ఎంత ఘోరంగా తయారైందో. ఇది మొత్తం ఇలా ఉంది. ఇది మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడైతే క్లీన్ అయిపోయింది చూడండి. మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. మీకు మొన్న షార్ట్లో చూపించాను కదా టామరిన్ మొక్క, చింత మొక్క, దాన్ని కూడా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం మనము. దాన్ని అయితే ఇక్కడ పెడదామండి. మన షుగర్ కేన్ ఉంది కదా, షుగర్ కేన్ దగ్గర అయితే పక్కన అంటే ఒక మూలకు ఉంటుందని చెప్పి అయితే పెడదాము. ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎగురు వస్తుంది అని చెప్పి. చింత చిగురు వస్తే చింత చిగురు పప్పు చేసుకొని తింటే అసలు ఆ రుచే వేరు ఉంటుందండి. ఇదైతే మన వేర్లు ఎక్కడికి పోయినా తెలియదు, చూద్దాం. టంటనాయ్ వచ్చేసింది బయటికి, అయితే చూద్దాం రండి. మన షుగర్ కేన్ ఇక్కడ మన షుగర్ కేన్ ఉంది కదండి, అక్కడైతే మనం దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నాము. ఒక మూలకైతే ఉంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ. చూద్దాం అసలు అంటుకుంటుందా అంటుకోదా. వేర్లు అయితే బాగా లోపల పోయి ఉండే, వస్తే మాత్రం మన లక్కు వస్తుంది అనుకుంటా. చూద్దాం. ఒక స్పెషల్ ఫ్రూట్ అండి, మీకు ఎవరికైనా తెలిస్తే మనకైతే కామెంట్ చేయండి. ఓకే, ఎలా రెడీ అయిందో చూడండి. అసలు ఇప్పుడు చూడండి, ఇక ఇది పప్పాయ ఫ్రూట్. చెట్టు కూడా ఇలా తయారైపోయింది, ఆ కాయలు కూడా అట్లా తయారైపోయినాయి. దీన్ని అయితే మనం ఇప్పుడు తీసేద్దాం. ఇది చూడండి చెట్టు మీద ఎట్లా అయిపోయినాయి మొత్తం పనికి రాకుండా. దీనికి డెడ్ ఆపోజిట్ ఇది. స్వీట్నెస్ కొద్దిగా తక్కువ ఉంది కానీ కాయలు అయితే ఫుల్గా అవుతున్నాయండి. కొద్దిగా అంటే కొద్దిగానే తక్కువ ఉంది, స్వీట్నెస్ అయితే బాగుంది. కానీ ఇది లాస్ట్లో చిన్న చెట్టు, మన గార్డెన్లో అన్నిటికంటే చిన్న చెట్టు అయితే బాగా వచ్చింది. అక్కడ ఒకటి ఉండే మన దానిమ్మ చెట్టు వెనకాల, అది తీసేసిన ఇంతకుముందే. మళ్ళీ అయితే మనం సీడ్ అయితే వీటిదే తీసుంది. మన పాత చెట్టు ఉంది కదా పెద్దది, దాని అయితే సీడ్ తీసుంది. అది ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. ఏదో తీసేసిన మన చందా బుర్ర అయితే ఇది తింటాయి చూడండి, మనం వేద్దాము. ఆల్రెడీ ఇక్కడ తింటున్నాయి చూడండి, ఇంకో చెట్టు. ఇది ఇప్పుడు తీసేసిన చెట్టు. చూద్దాం, తింటే వీటికన్నా ఆహారం అవుతుంది కదా. మంచి యాంటీబాడీస్ ఉంటాయండి చెట్లు. టేస్ట్ చేస్తున్నా, మెల్లమెల్లగా తింటున్నా. ఈ ఎక్విప్మెంట్ అంతా చూడండి. ఇప్పుడైతే మనం ఒక హార్వెస్ట్ చేద్దాం. ఎంత వచ్చిందో తెలియదు, ట్రై చేద్దాం. ఇంతకుముందు అంటే 6 months ఏమో అవుతుంది అనుకుంటా వేసి. ఇదేనండి, అంటే మా లాంగ్వేజ్లో అయితే ఇది ఆమి అద్రక్ అంటారు, మామిడి అల్లమే అంటారు అనుకుంటా. మీరేమంటారో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. చూద్దాం ఎంత వచ్చిందో. అసలు నార్మల్గానైతే ఈ ఆకులు ఇట్లా ఎండిపోయిన తర్వాత అయితే మనకంటే హార్వెస్ట్కి రెడీ అయినట్టు అర్థం అండి. ఇది నార్మల్గా పచ్చళ్ళల్లో అట్లా యూజ్ చేస్తారు. అంటే మన అల్లం ఉంటుంది కదా, మన అల్లం అయితే కూరలలో అట్లా మసాలాలలో యూజ్ చేస్తారు కదా. ఇది చట్నీలలో అట్లా కొద్దిగా స్వీట్నెస్ అయితే ఉంటుంది. ఇది అసలు ఎంత వచ్చిందో తెలియదు కానీ చిన్న పిలక వేసినామండి. ఇది మేము వేసింది అయితే ఇంత పిలక. ఓకే వచ్చింది. అంటే దీన్ని అయితే మేము ఇప్పుడు యూజ్ చేసుకోము. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అయితే వీటిని కొద్దిగా వెడల్పుగా మంచిగా వేద్దాము, ఇంకెక్కువ వచ్చేటట్టు. ఇంకేమన్నా ఉన్నాయో? చిన్న చిన్నగా ఉన్నాయండి, బుడ్డగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం వీటినే మళ్ళీ వేసుకున్నాము. అంటే చిన్న ముక్క అండి, మాకు ఇక్కడ దొరికితే అది తీసుకొచ్చి వేసాము. ఇప్పుడు మనము పుదీనా చూపిస్తున్నాం. మన గార్డెన్లో పుదీనా అయితే అసలు 1 year అవుతుందండి దగ్గర దగ్గర. ఇది చూడండి పుదీనా. అంటే పెట్టినప్పుడు మంచి పెద్ద పెద్ద ఆకులు, హైబ్రిడ్ అంటారు కదా, అదే ఇది. కాకపోతే
చిన్న చిన్న ఆకులు వచ్చి అందులోనే అట్లనే ఉంటుందండి. అసలు ఇది మంచిగా పెద్దగా ఏపుగా పెరగాలి, మంచిగా హెల్తీగా పెరగాలంటే మనకు టిప్ అయితే ఒకసారి మీరు చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే. ఇది మొత్తం వ్యాపించింది ఇట్లా, కాకపోతే మాత్రం ఇది మొత్తం చిన్న చిన్న ఆకులతో ఇట్లనే ఉండిపోతుంది, అసలు పెరగట్లేదు. ఇది మనకు బకెట్లో ఉంది ఒకటి, ఆ బకెట్లోనే అయితే కొద్దిగా పెద్ద ఆకులతో మంచిగా వస్తుంది, కానీ ఇదైతే ఇట్లనే ఉంటుంది. అంటే మంచిగా ఇట్లా పెద్దగా వ్యాపించి ఇది చేద్దామని చెప్పి చూస్తున్నాం కానీ రావట్లే, ఇంతే ఉంటుంది. మీకైతే టిప్ తెలిసి ఉంటే మాత్రం చెప్పండి ఖచ్చితంగా. సో ఇదైతే ఒక మిరాకిలే అనుకోండి, ఎంత ఎక్కువ వస్తుంది చూడండి. ఇది ఒక్క చిన్న కొమ్మకి ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మొత్తం పూతే ఉంది, చెట్టు మొత్తం పూతే ఉంది. ఈ ఆకులు గిట్ట రాలిపోతే ఇంకా మొత్తం పూత పండ్లే కనిపిస్తాయి, అంత బాగా వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఏమంత రాలేదు, ఒక 2-3 బంచెస్ వచ్చినాయి, కానీ ఇప్పుడైతే ఫుల్గా పూత వచ్చింది. దీంట్లో అయితే సగం ఉడతలు సగం పిట్టలు తిని తర్వాత మిగిలినవి మనం తింటామండి. మా దగ్గర అయితే ఉడతలు బాగా వస్తాయి. ఇది వైట్ నేరేడు, ఇదైతే మన చక్కెరకేళి వైట్ వెరైటీ. ఇది మీకు గెలవచ్చినప్పుడు అయితే షార్ట్లో అయితే మీకు చెప్పడం జరిగింది. ఇది వైట్ వెరైటీ. మళ్ళీ ఈ 20-25 వరకు అయితే ఇది హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. వచ్చేసింది, బాగానే వచ్చింది. 20 వరకు వస్తే ఇంకొద్దిగా బాగా వస్తుంది. వచ్చినాక అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది వైట్ వెరైటీ. మన సెకండ్ గార్డెన్లో వచ్చేసి రెడ్ వెరైటీ ఉంది కదా, ఇదైతే వైట్ వెరైటీ. అమృతపాణి కాదండి, మన ఏమంటారు అది, కర్పూరం అండి. కర్పూరం అయితే ఇక్కడ నాటుకున్నాము. ఇది కర్పూరము, ఇది వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. ఇది మా ఆవిడకి చెప్తే మాత్రం వినదు, ఇవన్నీ తీగజాతి కావాలని చెప్పి అయితే అంటూ ఉంటుంది. దీనికి ఎండ తగలట్లేదు కాబట్టి ఇలా ఉంది. ఇది చూడండి, అంటే ఇది దాందే పిలిక, ఇది మనం పిలిక వేసుకున్నాము దాందే. ఇదైతే మంచిగా ఓకే, ఇదైతే ఎప్పుగానే వస్తుంది, కానీ ఇది రావాలి. కర్పూరం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు చూసారుగా ఎట్లా వ్యాపించిందో, వస్తుంది బాగానే. సో ఇది వేస్ట్ అంటున్నారు కదా, ఇది ఎంత యూస్ఫుల్ మనకి. కూరగాయలు లేనప్పుడు అర్జెంట్లో కావాలంటే మనం కోసుకోవచ్చు. మళ్ళీ అది కూడా చూడండి ఎంత అంటే కలర్ఫుల్ ఉందో, అసలు పర్పుల్ కలర్. మీ ఇంట్లో కూడా ఉన్నాయా పర్పుల్ చిక్కుళ్ళు? చెప్పండి ఉంటే నాకు. ఇది తీగ జాతి అండి, ఇది తీగ జాతికి చెందిన చిక్కుడు. మీకు చెట్టు జాతికి చెందిన చిక్కుడు చూపిస్తాను, మన గార్డెన్లో ఉంది. మీకు ఇంతకుముందు చెప్పలేదు, రండి చూపిస్తాను. ఇది చూడండి ఎంత ఉందో, 2 feet కూడా లేదు కరెక్ట్గా. అంటే మంచిగా రాలేదు. ఇంకా ఇదంతా వంకాయ చెట్లు ఇదంతా ఉండి కొద్దిగా నేనే పట్టించుకోలేదు దీనికి. తీగ జాతులు అంటే నాకైతే ఇష్టం ఉండదండి, అంత వ్యాపించేస్తాయి, చెట్ల మీదకి పాకేస్తాయి, అంత వేస్ట్ చేస్తాయి అని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి ఎంత ఉందో, 2 feet కూడా లేదు కరెక్ట్గా, కానీ బాగానే వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, చిన్నది. ఏమంటారు ఇది, గుడ్ల చిక్కుడు ఏదో అంటారు కదా, గుత్తి చిక్కుడు గుడ్ల చిక్కుడు ఏదో అంటారు, అది ఈ వెరైటీ. ఓకే, తీగ మళ్ళీ ఇది తీగ మళ్ళీ, ఇది చెట్టు వెరైటీ. మనకు పూలు పూయడం ఆగిపోయిన తర్వాత దీన్ని ఇట్లా ఆకులు మొత్తం ఇట్లా దూసేయాలండి. మొత్తం దూసేసి ఇది చేసుకుంటే మళ్ళీ ఎగురు వస్తుంది. ఎగురు వచ్చి మళ్ళీ అయితే ఫుల్గా పూత వస్తుంది. అంటే మనకు పూలు వచ్చినప్పుడల్లా, మనం పూలు అయిపోయినప్పుడల్లా దూసేస్తూ ఉంటే మళ్ళీ పూత వస్తూ ఉంటుంది. ఇదైతే మన రోజెస్ మొక్క. ఇది రోజెస్ మొక్క. దీన్ని అయితే మొత్తం ప్రూనింగ్ చేసేసిన, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఈ చెట్టు. ఇది మొత్తం మన గోడ దాటేసింది, ఫుల్ పూలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడే ఎగురు వస్తుంది చూడండి, ఇది మొత్తం ఎగురు వస్తుంది. ఎగురు కూడా ఎంత అందంగా ఉందో చూడండి అసలు. దీనికి కూడా ఎగురు వచ్చింది కదండి, బీరకాయ పాదు. అయితే ఇది మొత్తం ఎండిపోయినట్టు అయింది, పీకేద్దామని అనుకున్నాం. పైకి వెళ్ళి మొత్తం పీకుదామని చూసేసరికి పైన అయితే ఒక బీరకాయ పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఒకటైతే కట్ చేసాము, అండ్ ఉంది కదా ఇంకా అని చెప్పి చెట్టు అయితే అలానే ఉంచాము. అండ్ హార్వెస్ట్లో భాగంగా ఒక బీరకాయ అండ్ కొన్ని వంకాయలు అయితే వచ్చాయి. వంకాయలు కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కదా మన గార్డెన్ అయితే ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి అసలు. వావ్, చాలా బాగా కనబడుతుంది. దీనికైతే చెమట వచ్చి పని చేసినానండి. చూడండి, మీకు చెమట కనబడతలేదు కానీ చెమట ఉంది. ఓకే, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి.
గార్డెనింగ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ హార్వెస్టింగ్, పండు తెంపుకోవడం, కూరగాయలు తెంపుకోవడం, తినడం కాదండి. ఎంత కష్టపడాలి అసలు. ఇంత కష్టపడితేనే అంత ఫలితం మనము అందుకుంటాం. ఇంత చేస్తూ ఉండాలి. కనీసం నెలకు 15 రోజులకు ఒకసారైనా అని మనం చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకేనండి, మరి ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని కనుక కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మీకు కొత్త వీడియోలు అయితే నోటిఫికేషన్ రూపంగానే వస్తాయి. ఓకేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఎట్టకేలకు మన గార్డెన్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయిందండి. ఆ క్లీనింగ్తో పాటు ఇట్లా పాదులు కూడా తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు వర్షాలు కాబట్టి వర్షాలలో మొత్తం ఇవి ఇట్లా లేకుండే, ఇప్పుడైతే మొత్తం ఇట్లా పాదులు అయితే తీసుకున్నాము. చూడండి, ఇది వంకాయ చెట్లు, ఇది వచ్చి దానిమ్మ. నిన్న క్లీనింగ్ జరిగిందండి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇది తీస్తున్నా. మన చింత చెట్టు అయితే ఓకే, బాగానే ఉంది, సెట్ అయిపోతుంది అనుకుంటా. ఇదండి మన వీడియో. ఇవి మన జామ చెట్లు తెలుసు కదా. ఇది వచ్చి తైవాన్ జామ, ఇది వచ్చి జపనీస్ రోజ్ జామ. మా చంద అయితే ఒక్క నిమిషంలో మొత్తం తినేసిందండి. ఇది జస్ట్ 1 మినిట్ కూడా కాదనుకుంటా, 30 సెకండ్స్లో తినేసింది. చిన్న చిన్న పిందెలు కూడా ఉండే, తినేసింది. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఎగురు వస్తుంది. ఇక దీన్ని మంచిగా కాపాడుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మొన్నటి వరకు గ్రోత్ అయిపోయిందండి. పెట్టి 1 సంవత్సరం అయితే అవుతుంది. ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి అయితే అయిపోయింది. ఇంకొస్తుందో రాదో అని చెప్పి అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది గ్రోత్ అయితే. అంటే వర్షాకాలం రాదేమో, మళ్ళీ ఇప్పుడు చలికాలం వస్తుందేమో, చూడాలి గ్రోత్.